Hello, I am Dr. Vandana Hegde. I am the Clinical Director at Hegde Fertility. So let's understand the difference IUI and IVF మధ్యలో. సో ఐయుఐలో మేము ఒక అమ్మాయిది ఓవులేషన్ సైకిల్ని ట్రాక్ చేసుకుంటున్నాము. సో ఏ రోజు అమ్మాయికి ఓవులేషన్ అవుతుంది మాకు ఫాలిక్యులర్ ట్రాకింగ్లో తెలుస్తుంది. సో ఆ రోజు వాళ్ళ హస్బెండ్ వచ్చి వాళ్ళు శాంపిల్ ఇస్తారు మాకు ల్యాబ్లో. అందులో మేము మంచి స్పర్మ్స్ని సపరేట్ చేసుకుంటాము. 2 డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి వేర్ విల్ సెలెక్ట్ ద బెస్ట్ స్పర్మ్స్. అదిని ఒక క్యాథెటర్లో లోడ్ చేసి అమ్మాయిని పడుకోపెట్టి కింద నుంచి మేము అదిని ఎక్కిస్తాము గర్భకి. ఇది ఒక సింపుల్ ప్రొసీజర్, టేక్స్ అబౌట్ 5-10 minutes. ఆ అమ్మాయికి ఒక 10 నిమిషం రెస్ట్ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ ఇస్తాము. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ఐవీఎఫ్? ఇప్పుడు ఐవీఎఫ్లో అమ్మాయికి మేము ఇంజెక్షన్స్ లిటిల్ ఎక్కువ డోస్ పెట్టి అమ్మాయికి మల్టిపుల్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేపిస్తాము. ఆ ఎగ్స్ని మేము బయట కలెక్ట్ చేసి హస్బెండ్ స్పర్మ్ని డైరెక్ట్గా మేము ఎగ్ లోపల పెడుతున్నాము. అక్కడ యూట్రస్లో పెడుతున్నాము, ఇక్కడ ఎగ్ లోపల పెడుతున్నాము. సో ఇక్కడ మేము ఫర్టిలైజేషన్ ఎన్ష్యూర్ చేస్తాము, ఎంబ్రోస్ డెవలప్మెంట్ చూసుకుంటాం ల్యాబ్లో. బెస్ట్ ఎంబ్రో సెలెక్ట్ చేసి ఆ ఎంబ్రోని అమ్మాయి గర్భ లోపల పెడుతున్నాము. సో హియర్ ద ఐయుఐలో ఒక సక్సెస్ రేట్ ఉంటుంది ఒక 10-12%. అదే మేము ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ రేట్ కెన్ ఇంప్రూవ్ ఈవెన్ టు 50-60%. సో దట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద బోత్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.